మంచిది. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తులుల కార్యములు, కొత్త నిబంధన విభాగము, అపోస్తులుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తులుల కార్యములు 9వ అధ్యాయము 39వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక గమనించాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తులుల కార్యములు 9వ అధ్యాయం 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ ఆయన ఎదుట నిలిచిరి. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయమును, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, నీ సన్నిధానమునకు నన్ను మమ్మల్ని మరి నడిపించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. నీ వాక్యముతో నాయన నాతో మాతో మాట్లాడండి, హెచ్చరించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. నీ బల్ల యొద్దకు యోగ్యముగా వెళ్ళడానికి కావలసినటువంటి సహాయమును అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. దయతో మీ దాసుని సిలువ చాటున మరుగుపరచండి అయా. నీకు వందనాలు. చేరి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసి, రావాల్సిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని త్వరగా మీ సన్నిధికి నడిపించండి నాయన. మీ ఆత్మతో, నీ శక్తితో నాయన మీరే నింపి బలపరిచి నాయనా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆనాడు కెరీతు వాగు దగ్గర ఏలియా కాకోలము చేత పంపబడే ఆహారము కొరకు ఎదురు చూస్తున్నట్లు నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నాము. మీరే మాట్లాడి నాయన ఇదిగో ప్రభు యోగ్యులుగా నీ బల్ల యొద్దకు నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో నేను దేవుడు మనకి 2 చెవులు ఎందుకు ఇస్తాడు? 2 చెవులు, 2 కళ్ళు, కానీ ముక్కు, 2 రంధ్రాలు, నోరు ఒకటే. ముఖ్యంగా చెవులు ఎందుకు ముఖ్యం? ఇప్పుడు పొరపాటును వినబట్టలేదు అనుకో, మీరు చాలా చోట్ల మీరు గమనించండి. ఎక్కడైనా మీరు చూసుంటే, మీకు గుర్తుంటే ఆలోచించండి, లేదంటే నేను చెప్తా. నాకు ఒక ఆత్మీయ సహోదరుడు ఉన్నాడు విజయవాడలో. నేను ఇక్కడికి వచ్చే సమయానికి ఆయనకి పెళ్ళి ఒక చిన్న బాబు, ఇప్పుడు ఆయన తగ్గిపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుడితే పుట్టిన కాడి నుంచి ఇప్పుడు 5 ఏళ్ళు ఏమో మాటలు రావు. డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే డాక్టర్లు చెప్పారంట, ఈమెకి చెవికి ఆపరేషన్ చేయాలన్నట్టు. దేనికి చెవికి ఆపరేషన్? మాటలు రాకపోతే చెవికి ఆపరేషన్ చేస్తారా? ఆమెకి ఏం వినబడకపోతే మాటలు రావు. జనరల్గా అన్నీ వినబడుతుంటే 2 ఏళ్ళు దాటిన నుంచి 3 ఏళ్ళు దాటిన నుంచి మాటలు వచ్చేస్తాయి. వాళ్ళు మాట్లాడుతుంటారు, క్లారిటీ లేకపోయినా మాట్లాడతారు. మన శ్రీకాంత్ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి, అమ్మాయి నాకు ఆదివారం పూట కంఠస్థ వాక్యం చెప్తుంటారు. క్లారిటీ ఉండదు, అంటుంటాడు. యెహోవా కాపరి నాకు లేమి కలగదు అంటానికి వచ్చిన బాధలని చాలా రోజుల తర్వాత అర్థమైంది నాకు.
ముందు అర్థం కాల. ముందాడు చెప్తూ ఉంటాడు, అన్నీ గాలి వస్తుంది తప్ప మాట రావట్లేదు. సరే వాడిదే సరిగ్గా లేదు అనుకుంటే వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లిని పంపించింది, తాతయ్యకి వెళ్ళి కంఠస్వాక్యం చెప్పాను. అది వచ్చి చెవులు అందరికీ అని చెప్పి అపోస్తల కార్యాలు వచ్చిన రిఫరెన్స్ కూడా చెప్తుంది. ఏది పూర్తిగా రావట్లా, యేసు క్రీస్తు అనేది స్పష్టంగా లేదు. అయినా కానీ ఇద్దరు చెప్పేస్తున్నారు. అంటే ఎందుకు ఎలా వస్తున్నాయి మాటలకి అంటే మనం చెప్పేది వాళ్ళు వింటున్నారు, విని వాళ్ళకు కూడా మాటలు ఆటోమేటిక్గా వచ్చినాయి. ఇప్పుడు ఈ పిల్ల పుట్టుకు నుంచి వినబట్టలేదు, చెవుడు. దాన్ని కూడా మామూలు చెవుడు కాదు, పూర్తిగా బ్లాక్. దానివల్ల ఆమెకేం వినబడవు కాబట్టి మాట్లాడదు. కానీ కనీసం మనం మాట్లాడుతున్నప్పుడు మన పెదాల వంక కూడా చూడదు. ఇప్పటికి 5 ఏళ్ళు వచ్చినాయి, దీంట్లో ఆడుకుంటూ ఉంటుంది. హైదరాబాద్లో ఎక్కడో ఆపరేషన్ చేయించాలని చెప్పని అనుకుంటున్నాడు అబ్బాయి. సరే చేయించి ప్రార్థన చేద్దామని చెప్పాను. అట్లాగూ చెవులకిను నోటికి ఏదో కనెక్షన్ ఉంది కదా. అందుకనే మనము స్పందించాలి, మాట్లాడాలంటే ఎప్పుడు స్పందిస్తాం? మనకు వినబడినప్పుడు స్పందిస్తాం. మనకు వినే మాటలను బట్టి మన స్పందన ఉంటుంది కదా. కానీ కొంతమంది ఉంటారు, వింటారు కానీ వాళ్ళ స్పందన చాలా డిఫరెంట్గా ఉంటుంది. తెలుసా మీకు? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతో సాధన చేస్తే కానీ అది సాధించలేం, అంత డిఫరెంట్. ఉదాహరణకు బైబిల్లోని చూపిస్తాను. దేవుడు యొద్దకు ఇజ్రాయేలీలు సమూయేలు భక్తుని ద్వారా మాకు ఒక రాజు కావాలని అర్జీ పెట్టుకున్నారు. దేవుడు వాళ్ళకి ఒక రాజుని నియమించమని సమూయేలుకి చెప్పాడు. పలానా వ్యక్తి గాడిదలు పోగొట్టుకొని నీ దగ్గరికి వస్తాడు, నువ్వు అతనికి అభిషేకం ఇయ్యి అని చెప్తే అలాగే వచ్చాడు సౌలు సమూయేలు దగ్గరికి. సమూయేలు ఆయనకి అభిషేకం ఇచ్చాడు. అభిషేకం ఇచ్చిన తర్వాత యోధులైనటువంటి వాళ్ళందరూ కూడా సౌలు పక్షాన చేరారు. రాజు అయ్యాడు కాబట్టి మరి రాజుగారిని అభిషేకించి రాజుని నిలబెట్టడానికే మీటింగ్ పెట్టినప్పుడు మరి రాజు ఎవడైతే ఆడ బహుమానాలు తెస్తారు తేరా. ఇప్పుడు రాజుగారిని నిలబెట్టుకునే ఒక మీటింగ్ జరుగుతుంది. గ్యారంటీగా ఎవడో కొన్ని రాజుకి నిలబెడతాడు. అప్పుడు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలి? అతను రాజుకి సన్మానించాలి, బహుమానాలు ఇవ్వాలి, రకరకాలుగా ఉంటాయి. అలాగే చాలామంది యోధులు వచ్చారు, బహుమానాలు ఇచ్చారు. కానీ ఆ సమయంలో కొంతమంది అసలు బహుమానాలే తేలేదట. తేకపోగా వాళ్ళు వెనకాలండి మాట్లాడుతున్నారంట. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 25 నుంచి చదువుదాం. తర్వాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి ఇంట్లకు పంపివేశారు. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళారట. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషులు మనలను ఏలాగు రక్షింపగలడని చెప్పుకొనుచు అతను నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండగా. ఇప్పుడు ఈ డైలాగులు చెవిని పడితే ఇప్పుడు సూర్యులు మన పక్షాన ఉన్నప్పుడు, మనం రాజు అయినప్పుడు రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఎవరక్కడ అంటే చిత్తంపురం అని ఎవరో పనికిమాల మాటలు మాట్లాడుతున్నారంటే వేసేయండి ముందు అన్నట్టు అనే. కానీ అది చెవులకు వినబడిన దాన్ని బట్టి నోటితో స్పందన ఎలాగ ఉంటుంది? అలాగే ఉండాలి కదా. కానీ ఈయన ఎట్లాగా ఉన్నాడు? అది ఎన్నట్టే లేకుండా చోటులో ఏం జరుగుతుందో తెలియట్లేదు మనకు అన్నట్టు. అట్లా కుదురుద్ది. అట్లా చేయాలంటే ఎంత సాధన కావాలి?
మీరు ఆలోచించండి. ఎవరైనా ఒక మాట మాట్లాడినప్పుడు ఏమి స్పందన లేకుండా చెవిటోళ్ళలాగా ఉండగలిగేటువంటి స్థితి రావాలంటే ఎంత సాధన చేస్తే వస్తుంది? సౌలు భ్రష్టుడు కాకముందు అంత శ్రేష్ఠుడు. సౌలు భ్రష్టుడు కాకముందు అంత శ్రేష్ఠుడు. ఆ తర్వాత ఫిలిప్తీయులు యుద్ధానికి వచ్చారు. సౌలు జనాలను పోగు చేశాడు, యుద్ధానికి వెళ్ళాడు. భయంకరమైన హోరాహోరీ యుద్ధం జరిగింది. అమ్మోనీయుల మీద. ఆ యుద్ధం జరిగినప్పుడు అందరినీ హతం చేసేసాడు, చాలామందిని. విజయం వచ్చేసింది. విజయం రాగానే సౌలు వెనకమాల శూరులు ఉన్నారు కదా, చూడండి 11వ అధ్యాయం 11వ వచనం. మరునాడు సౌలు జనులను 3 సమూహములుగా చేసి వారు తెల్లవారు సమయమున దండు మధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతము చేయగా చెదరిపోయిరి. అంతమంది చెదిరిపోయారు. చాలామంది హతం చేశారు, చాలామంది చెదిరిపోయారు. 12 జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించుడని సమూయేలుతో. ఏమంటే మొన్న ఎప్పుడో ఆడెవడో కూశాడు. ఏం కూశాడు? ఆ సౌలు మనల్ని ఏలునా అని ఆడ కూశాడు ఎవడాడు. ఆయన్ని ముందు అర్జెంటుగా ఇప్పుడు మేము చంపాలి, ఆయన పిలిపించండి అని చెప్పంటున్నారు సమూయేలుతో జనులు. అప్పుడు సౌలు ఏమన్నాడు చూడండి. సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనుషుని మీరు చంపవద్దన్నాడు. అబ్బా ఎంత మంచోడండి. ఈరోజు మనకు రక్షణ కలుగు చేసిన దినం. ఈరోజు మనం ఎవరిని చంపకూడదు, ఏం పర్లేదు, వదిలేండి. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి మంచి శ్రేష్ఠ భక్తుడు తర్వాత పాడైపోయాడు, భ్రష్టుడైపోయాడు, కృప పోగొట్టుకున్నాడు. నేనేమంటున్నానంటే మొదలెట్టింది ఎక్కడ మొదలెట్టాను? దేవుడు మనకు 2 చెవులు ఎందుకు ఇచ్చాడన్నాను. ఎందుకు ఇచ్చాడు తర్వాత క్లారిటీ ఇస్తా. ఇదంతా ఉపోద్ఘాతం, మూలవాక్యానికి సంబంధించింది కాదు. ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనైతే ఈయన కంటే బలవంతుడు. ఆయన సౌలు కంటే. అసలు ఆయన పేరు చెప్తే చాలట సింహపు గుండె కలిగిన వారు సహితము దిగులు పడిపోతారట. అవతల వాళ్ళు ఎలాంటి గుండె, కానీ ఆయన పేరు చెప్తే చాలు వీళ్ళు ఇక్కడ గడగడగడ వణికిపోతుంటారు వీళ్ళు. మరి సింహం గుండె, కానీ ఆయన పేరుంటే చాలు వీళ్ళు వణికిపోతుంటారు. ఎవరైనా దావీదు భక్తుడు. ఈయనకంటే మంచి శ్రేష్ఠుడు, భక్తుడు, దేవునితో సహవాసం కలిగినవాడు, నిరంతరం ప్రార్థన వాక్యధ్యానం కలిగిన ఆయన. ఈయన కూడా మామూలుగా చాలా కోపం ఈయనకి ఎక్కువ. ఎంత కోపం అంటే అరే అన్నయ్యలకి వెళ్ళి కొంచెం జున్ను ముక్కలు, పాలు, పెరుగు, కొంచెం మంచి మంచి పదార్థాలన్నీ అన్నలు యుద్ధంలో ఉన్నారు వెళ్ళి ఇచ్చిరా అని వాళ్ళ నాన్న పంపిస్తే ఎల్లోడు వెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చేసి ఆ పని చూసుకొని రాకుండా వాళ్ళ మధ్య తిరుగుతున్నాడట. తిరుగుతూ ఉంటే ఆ సమయంలో వచ్చాడు ఎవడు? గొల్లియాతు. మీలో ఒకరిని ఏర్పరచుకోండి, మాలో నేను వస్తా, ఇద్దరం పోరాడతాం, ఎవడు గెలిస్తే మిగతా వాళ్ళు వాళ్ళకి బానిసలుగా ఉండాలి అని ఎన్ని రోజులు చెప్పాడు? అట్లాగా 40 రోజులు చెప్పాడు. పొద్దున వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు. ఈ మాటలకి ఇజ్రాయేలీలందరూ గుండె మొత్తం గడగడలాడుతున్నాయి, చెదిరిపోతున్నారు, పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎంత హైట్ ఉన్న సౌలు కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ఆడు వచ్చి ఒకరోజు అలా మాట్లాడుతుంటే చెవుని బండి అండి, ఇంకంతే పడ్డం ఏమంటున్నాడు ఆయన? సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం.
దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆడు వాయేసి వినబడింది లేదు, ఇంకంతే. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటే నా 9 అడుగులు పైన ఉంటాడు సరినా. ఆడు 9 ఉంటే 12 ఉంటే మనకు అనవసరం అన్నీ, ఐ డోంట్ కేర్. ఆయన వేసేస్తారు అంటున్నాడు. ఎంత ఉన్నాడు? ఆ గొల్లియత్ నెత్తుకుంటున్నాడు ఏడున్నాడని కలిగి చూస్తున్నాడట, కనబట్టలేదు ఇదే దావీదు గారు. కానీ దేవుని పేరట వెళ్ళాడు, యుద్ధం చేశాడు, గెలిచాడు. చాలా కోపం, కానీ అదేంటో తెలీదు. రాజు అయిన తర్వాత, రాజ్య పరిపాలన సింహాసనం మీద ఉన్న తర్వాత తన కుమారుడైన అబ్షాలోము ఆ పదవి విచ్యుతుడిని చేసి తరుముతూ ఉంటే తను తన భార్య పిల్లల్ని వెంట పెట్టుకొని అడవిలో పరిగెడుతున్నాడు దావీదు. ఆ టైంలో వచ్చాడు షమ్మి వచ్చేమంటున్నాడు, చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడు. మామూలు భయంకరమైన మాటలు కదా. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వమున నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రుబ్బుచూ వచ్చారు. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపిప్పగా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రాజుని శపిస్తున్నాడు. ఆ టైంలో దావీదు గారి అక్క కొడుకు సెరియా కుమారుడు, సెరియా అనే దావీదు అక్కకు కుమారులు ఉన్నారు. అందులో యోవాబు కూడా ఒక కొడుకు, ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ. ఎవరైనా అభిషేయ్. ఆ మాటలు విన్న అభిషేయ్కి ఎంత కోపం వచ్చింది? 9వ వచనంలో, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజునగు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వారిని చెరబోయి వారిని తల ఛేదించి వచ్చేదనన్నాడు. అబ్బా, ఎంత కోపం వచ్చింది అభిషిక్తుడి మీద మాట్లాడినందుకు, రాజు మీద మాట్లాడినందుకు ఎంత కోపం వచ్చింది. నీ చిత్తమైతే అంటే దావీదు అంటే చాలు, అంతే. ఏం చేస్తాడు? వెళ్ళి అది తలకాయ పట్టుకొచ్చేస్తాడంటే, తలకాయ ఛేదించి, అంటే కొంచెం భయంగా ఉంటుందని ఛేదించి అని రాశారు. అంత తొందరగా ఎవరికి అర్థం కాదు కాబట్టి నరికి అంటే తెలిసిపోద్ది బాగా. తర్వాత వచ్చిన వాళ్ళు అలాగ ఉన్నాయి, నరికాడు, తల నరికించాను. కానీ ఆయనకి అంత కోపం వస్తే దావీదు గారు ఏమంటున్నాడు? అందుకు రాజు, సెరూయా కుమారుడారా, నీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడు. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవయ్యరా, నీవు ఈలాగును ఎందుకు చేయుచున్నామని ఆక్షేపణ చేయగల వాడెవడని అభిషేక్తోను సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయజూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయడం ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడు. ఇప్పుడు దీన్ని బట్టి మన చెవులు ఎలా ఉపయోగించాలో ఒక్కసారి చెప్పాలి. పర్సనల్గా మన మీదకి ఎవరన్నా అంటే ఇంటి మీద వస్తే మాత్రం నేను అడిగింది మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో ఉన్నటువంటి గొలియాత్ మ్యాటరు, ఈ మ్యాటర్ కలిపి చెప్పమల్లా. ఈ ఒక్క ఇప్పుడు చదివినటువంటి 10, 11 వచనాలను బట్టి మీరు మన చెవులను ఎట్లాగ ఉపయోగించాలో చెప్పండి. ఇంకా కొంచెం దగ్గరికి.
చూసి చెప్పండి, నాకా చూడద్దు, ఆలోచించండి. దేవునికి లోబడే మనసు కలిగి ఉండాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మన సోలు ఉపయోగించాలి. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే నా కడుపును బుట్టులోనే నన్ను దొరుకుతున్నాడు చంపడానికి. వీడు తిట్టడం ఎవరు విశేషమా? కడుపును పుట్టిన కుమారుడే నా ప్రాణము దియ. ఇది ఎంత విచిత్రం ఇది! ఎక్కడైనా కడుపును పుట్టిన కొడుకు తండ్రిని చంపుదామని చూస్తాడా? అరే మీరు దీన్ని పట్టించుకోవట్లేదు. ఆడెవడో తిడుతున్నాడు, అలాగంటున్నాడు, సీపో అంటున్నాడు అని చెప్పి అవి పట్టించుకుంటున్నారు మీరు. ఇప్పుడు దావీదు హృదయంలో ఉన్నంత బాధ ఏంటి? తన వ్యక్తిగతంగా తన కడుపును పుట్టినోడే తరుగుతున్నాడు చంపడానికి. ఆ బాధతో పరిగెడుతుంటే దారిలో ఎవడో ఏదో అన్నాడట. ఇప్పుడు ఈ అబ్షాలోము సంగతి పక్కన పెట్టి, ఏందండి నీ సంగతి అని చెప్పి ఇప్పుడు షిమితో యుద్ధానికి దిగడు. అంటే దావీదు లాంటి మనస్సు కలిగిన వాడు సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో మనకు వినబడుతున్న దాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. మనం ఏం పట్టించుకోం, పరిస్థితులు పట్టించుకోం. చాలాసార్లు నా పక్కన ఉన్నోళ్ళు ఒక్కో పరిస్థితుల్లో నేను చాలా సైలెంట్ అయిపోయినప్పుడు చాలా ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏంటి ఈ టైంలో ఏం మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు ఇది అంటే అక్కడ పరిస్థితి ఏంటో నాకు తెలుసు, నాకు అర్థమైంది, మీకు అర్థం కాదు, అందుకని సైలెంట్గా ఉంటా. ఎవరిని ఏమన్నా అంటే భక్తులలో ఉండేటువంటి ఇలాంటి ఒక గొప్ప లక్షణం ఒకటి మనకు ఉండాలి. దేవుడు ఇప్పుడు చెప్తున్నా, దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడంటే ఆడపిల్లలు వినమాకండి, మగపిల్లలు మాత్రమేనండి. ఒక చెవి మీ ఆవిడికి, ఒక చెవి మీ అమ్మకి. వీళ్ళిద్దరు చెప్తుంటారు, వినాలి మీరు. 2 చెవులు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు మగవాళ్ళే ఎందుకు వినమంటున్నానంటే లాస్ట్ వీక్ అంతకు ముందు వీకే చెప్పా, ఈరోజు విశ్వాసి, ఈరోజు ఇవాంజలిస్టు, రేపటి కాపరులు అని చెప్పాను. కాపరైన ప్రతి ఒక్కరు కాపర్లు. వీళ్ళు అవుతారా? కాలేరు. వీళ్ళు మీరు అవుతారు. దేవుడు పిలిస్తే అవుతారు, ఏర్పరచుకుంటే అవుతారు. కాపురైన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఇంట్లో వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరూ ఒక పక్క నుంచి ఏం చెప్తుంటే ఇంకో పక్క నుంచి ఇప్పుడు 3వ చెవి ఉందా మీకు? లేదా 3వ చెవి లేదా? 2 ఉన్నాయా? 2 ఉంటే మీరు సేవ చేయలేరు. 3వది ఉంటే సేవ చేస్తారు. ఆ 3వదే మనం పురుషులం కదా, ఈ లోపల ఇంకొక అంతరంగ పురుషుడు ఉన్నాడు. మన నేత్రాలకి మనోనేత్రాలు ఉన్నాయి లోపల, అలాగే చెవులకు ఇంకో చెవు ఉంది లోపల. ఈ 2 చెవులకు వదిలేసి ఆ చెవితో దేవుడు ఏం మాట్లాడతాడు వింటుండాలి. ఇప్పుడు నాకు వచ్చే దారిలో జరిగిన పరిస్థితి, ఇక్కడికి వచ్చి మోకరించే వరకు ఏం చెప్పాలో తెలియదు. మోకరించిన తర్వాత ఆలోచించుకు టైం లేదు. మోకరించాను, లేచి కూర్చున్నాను, ఒక పాట పాడమని అమ్మగారిని, వెంటనే చిన్న పాట పాడారు. అదేమో దేవ సంస్కృతి చేయవే మనసాన్ని పాడినా బాగున్నాం. 12 వచనాలు ఉండేవి. ఇలా కొంచెం నేను బుర్ర గిర్రని తిప్పుకునే ఉండే. ఒక చరణం, ఒక పల్లె 2 చరణాలు పాడాక పూర్తి అయిపోయింది. ఇక ప్రార్థన ఇది చదివేశా. ఇక ప్రసంగంలో దిగుదామని రెడీ అయ్యా. ఇప్పుడు ప్రసంగంలో మన మూలవాక్యం ఏంటి? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 39వ వచనం. ఇక్కడ జరుగుతుంది ఏంటి, విషయం ఏంటి, జరిగినటువంటి సంగతి ఏంటంటే దోర్కా అనే ఆవిడ చనిపోయింది. ఈమె చేసిన సత్క్రియలు, ధర్మకార్యములు చాలా ఉన్నాయి. అవన్నీ విన్నటువంటి ఆమె చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు
ఆమెను ఏం చేశారంటే చనిపోయిన ఆవిడ్ని కడిగి శవమును మేడగదిలో పడుకోబెట్టారు. పడుకోబెట్టి వెంటనే పేతురు గారికి కౌరు పెట్టారు. నేను అడుగుతున్నాను ఒక మాట, మీరు చూడండి, కావాలంటే 36 నుంచి చదవండి జాగ్రత్తగా. మరియు మెప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అను పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. అతడు తడువు చేయగా పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని. ఇప్పుడు మీరు నాకు ఒక మాట చెప్పాలి. ఈమె చనిపోయింది, మేడగదిలో పడుకోబెట్టారు. లుద్దా మప్పేకు దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని తడువు చేయకుండా తమ యొద్దకు రావాలని వేడుకున్నారు. అందుకు 2 మనుషులను అతని దగ్గరికి పంపించారు. నేను అడుగుతున్న, దేనికి పంపారు? పేతురు గారి దగ్గరికి శిష్యుల్ని, 2 మనుషుల్ని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మెప్పేలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు త్వరపడి రమ్మని చెప్పని పిలవడానికి పేతురుని పంపించారు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. పేతురు గారు వస్తే ఖచ్చితంగా దొరక లెగుస్తుంది, బతుకుది అనే ఉద్దేశంతో ఆయన పిలిచారు కదా. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు ఎంత విశ్వాసముతో వాళ్ళు ఆయనను పిలిచారో అంతే విశ్వాసంతో ఇప్పుడు పేతురుతో మాట్లాడాలి. కానీ పిలిచినప్పుడు పేతురు గారు వస్తే పేతురు గారితో అక్కడ ఉన్నటువంటి విధవరాండ్రులు వచ్చి ఏం చేస్తున్నారు? ఏడ్చుచు అవును, ఎందుకు పిలిచారు మీరు? మరి వస్తే ఏం చేస్తున్నారు? ఎందుకు ఎందుకు? ఇప్పుడు ఏడవడమే కాకుండా ఆమె తమతో ఉన్నప్పుడు కుట్టినటువంటి అంగీలను, వస్త్రములు కూడా చూపించి ఆయన ఎదుటి నుంచున్నారట. నేను అడుగుతున్నాను, అవును, మీరు అంత విశ్వాసముతో ఆమె చనిపోయింది లెగుస్తుందని మీరు విశ్వాసంతో పేతురు గారిని పిలిచారు కదా. పిలిచినప్పుడు ఆ విశ్వాసంతోనే మీరు ఆయన ఏం చేస్తాడో కనిపెడితే ఎంత బాగున్నాం. అలా కాకుండా మీరు పిలిచిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు? వచ్చి ఏడ్చుచూ దొరక తమతో ఉన్నప్పుడు కుట్టిన వస్త్రములను, అంగీలను చూపించి ఆయన ఎదుట నిలుచున్నారట. ఆయన ఏం చేశాడు? అదేంటండి, బయట పంపించాడు ఏంటి? ఆలోచించాలి. ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు ఎక్కడున్నారు? మేడగదిలో ఉన్నారు. ఆయన లోపలికి ఎంటర్ అవ్వగానే, లోపలికి రాగానే వీళ్ళందరూ ఏం చేశారు? ఏడ్చుచూ ఆమె చేసినటువంటి కుట్టిని అని చూపించారు. సరే, వీళ్ళు ఎందుకు ఏడ్చారో ఇప్పుడు మీకు తెలిసినట్లుగా పేతురు గారికి తెలీదా? మీరేం చెప్పారు? విశ్వాసం ఇంకా పూర్తిగా లేదు, అవిశ్వాసం అని చెప్పారు. మీరు అంటున్నారు. నేను అంటున్నాను, మరి పేతురు గారు వీళ్ళలో నిజంగానే అవిశ్వాసం ఉండుంటే వాళ్ళ కన్నులు ఎదుటనే ఈయన చేసే కార్యం చేయొచ్చుగా. ఎందుకు బయటికి పంపించాడు? ఆయన ఏం చేశాడు చూడండి, 40వ వచనం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుందట. అవును, నేను అన్నాను, వాళ్ళకి నిజంగా అవిశ్వాసం ఉండుంటే నువ్వు వాళ్ళని అక్కడే ఉంచి ఆ ప్రార్థన చేసి లేపితే బాగుండు కదా. వాళ్ళందరినీ బయటికి పంపించేసి అప్పుడు నువ్వు మోకాళ్ళుండి ప్రార్థన చేసి ఎందుకు ఆమెను లేపావు? వాళ్ళు ఎదురుగుండానే చేయొచ్చుగా. ఎందుకు దేవుడు పేతురు ద్వారా ఇలాంటి కార్యం చేపించిందే కాకుండా మళ్ళీ రాయించాడు? నేను వచ్చేలా మోకరించంగానే, ప్రభు ఇప్పుడు ఏం చెప్పమంటావు నాకు అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా 2 చెవులు వాళ్ళకి ఇచ్చాను, 3వ చెవు దారంతో అడుగుతూనే ఉంది కానీ ఏం పని చేయట్లేదు. కొంచెం మాట్లాడితే నేను ఏమైనా మాట్లాడతానంటే
ఎందుకంటే చెవిలో మాట్లాడిని వెంటనే పోవు కదా, ఉంటాయి కొంత టైం వరకు. ఆయన మూడో చెవు పెట్టి ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడికి వచ్చిన తర్వాత మోకరిస్తే ద్వారకా చనిపోయినప్పుడు జరిగినటువంటి సంఘటన నువ్వు ఇప్పుడు మాట్లాడాలంటే అవునా 13 ఏళ్ళ నుంచి సేవకు వచ్చి ఇప్పటివరకు ఒకసారి కూడా చెప్పలేదు దీని మీద. ఏం చెప్పాలో కనీసం రివిజన్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు బ్రెయిన్లో. టైం అయిపోయింది. అందుకనే దేవుని చిత్తం ఏం మాట్లాడుకుంటుంది మాట్లాడుకుంటాడని చెప్పని దాని విషయం చెప్పడానికి ఉపోద్ఘాతం చెప్పా 2 చెవుల గురించి. మీరందరూ కూడా నన్ను సంతోషపరుస్తారు, 3వ చెవు ఉంది పాస్టర్ గారు ఏం భయపడమాకండి మీరు అంటారు అనుకుంటే లేవు సార్ ఒకటే అంటారు. 2 ఉంటే చాలా కష్టం. నేను మిమ్మల్ని సువార్థికులుగా సేవకులుగా తయారు చేద్దామని లాస్ట్ ఇయర్ 12 మంది సువార్థికులకి అభిషేకం పొందారు, స్త్రీలు పురుషులు కలిపి. వాళ్ళు 6 వీళ్ళు 6. ఈ 6లో కనీసం కొంతమంది అని ఈ సంవత్సరం అభిషేకానికి సిద్ధపడితే కొన్ని సంఘాలు ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేద్దాం చుట్టుపక్కల అని చెప్పని నేను అనుకుంటే మీకేమో 3వ చెవులు వేయాలి. కాబట్టి ప్రభుత్వం 3వ చెవు ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు సువార్త పరిచర్యకి వాక్యం చెప్పడానికి సంఘం నడిపించడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా సేవకుడికి చాలా పరిస్థితులు ఉంటాయి. అందుకనే 2 నెల రోజుల క్రితం ఎప్పుడో కితకనూరు కాలేజీలో ఉన్నప్పుడు చెప్పా, మీకు జ్ఞాపకం ఉంటే చూసుకోండి. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో సంగతి చెప్పా. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండు అన్నాడు. గుర్తుందా మీకు? ఎవరైనా ఉన్నారా కితకనూరులో? ఉన్నారా? అప్పుడు చెప్పా, అవును దైవజనుడు ధైర్యముగా సువార్త మర్మమును తెలియజేయుటకు, అలాగే ప్రభునందు పిల్లరా దైవజనుడు మాటలాడవలసినట్లుగా మాటలాడుటకు వాక్శక్తి అనుగ్రహింపబడినట్లు ధైర్యము కోల్పోయే ప్రమాదం ఉందా అని అడిగాను నేను ఆ రోజు. అది నేనేమన్నానంటే అసలు ఓఫీర్ మినిస్ట్రీస్లో ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి వాళ్ళు ఉండరు. ఎందుకంటే మన దగ్గర చాలా విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది, కర్మేలు జరుగుతుంది, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, అవుట్రీచ్ ప్రార్థన, ఎన్నో ప్రార్థనలు జరుగుతున్నాయి. దైవజనుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసే పెద్దవాళ్ళు ఉన్నారు. ఓఫీర్ గారి కొరకు, అభిషిక్తుల కొరకు, సేవకుల కొరకు, అట్టగా నా కొరకు ప్రార్థన చేసి మీరు సంఘంలో బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి నేను ఎప్పుడు ఏం మాట్లాడాలో నాకు ఆ ధైర్యం దేవుడు అనుగ్రహిస్తాడు. సువార్త మర్మమును తెలియజేయడానికి ధైర్యం ఇస్తాడు. దానిని గురించి నేను మాట్లాడవలసినట్లుగా, నేను ఎట్లా మాట్లాడాలో, ఎప్పుడు ఎట్లా చెప్పాలో ఆ చెప్పే ధైర్యము, మాట్లాడే వాక్శక్తి నాకు దేవుడు ఇచ్చాడు అని అంటే కారణం సంఘంలో ఉన్నవాళ్ళు, నా కుటుంబంలో ఉన్నవాళ్ళు చేసిన ప్రార్థనలే ఎక్కువ. ప్రత్యేకంగా నేను దీని విషయంలో చాలా హ్యాపీ. ఎందుకంటే సేవలో ఉన్నప్పుడు మరి ఎక్కువ సమయం కొంతమందిని బలపరచాల్సి వస్తుంది. నేను ఫోన్లోనే గంటలు మాట్లాడుతుంటాను, ఎవరో ఒకరు బలపరచడం వరకు ఫోన్లోనే ప్రార్థన చేస్తుంటాను. ఇంటి పనులు చూడాలి, పిల్లల సంగతులు చూడాలి, ఇంట్లో కూరగాయల సరుకులు అన్నీ నేనే. నాకు ఫుల్ వర్క్, ఫుల్ పని నాకు. కాబట్టి నేను ప్రార్థన చేసుకుంటా, లెగ్గానే చేస్తా.
మళ్ళీ నైట్కి పడుకునేటప్పుడు చేసుకుంటాను. మధ్యలో నాకు సమయం ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడే 7 గంటలు ఉంటాను, కానీ మిగతా టైంలో ఎప్పుడైనా మోకరిద్దాం వెళ్ళిపోదాం లోపలికి అనుకుంటేనే ఏదో ఒక పని పడుతూ ఉంటుంది. దాని కొరకు ఎక్కువగా ప్రార్థనలో అమ్మ సుధమ్మ చేస్తుంటారు, సంఘస్థులు చేస్తారు. చాలా సంతోషం నాకు. కానీ ఆ ధైర్యము కోల్పోయే పరిస్థితి మన మినిస్ట్రీలో ఉండదు, కానీ చాలా మినిస్ట్రీలో ఉంటుంది. చాలా మినిస్ట్రీలో నేను చూశాను, గమనించాను కూడా, చాలాసార్లు చెప్పాను కూడా. మీకు జరిగిందే చెప్పాను. నా జీవితంలో చాలా నిరూపణలు, నాకు బాప్తిసం ఇచ్చిన ఆత్మీయ తండ్రి, అభిషేకం ఇచ్చిన ఆత్మీయ తండ్రి జీవితంలో జరిగిన ఒకే సంఘటనలు ఉన్నాయి. ఇద్దరు మాట్లాడిన ఒకే మాటలు ఉన్నాయి. నేను అందరిని బట్టి కూడా చాలా సంతోషిస్తాను. చెప్పాను చాలాసార్లు, లైవ్, ఇది అబద్ధం కాదు. 100 మంది విశ్వాసుల మధ్యలో జరిగింది. వేణుగోపాలయ్య గారు వాకింగ్ చెప్తున్నాడు, శనివారం స్వస్థత ఆరాధన, 100 మంది విశ్వాసులు ఉన్నారు, వాకింగ్ చెబుతున్నాడు. ఇదంతా చర్చి ముందు ఒక రోడ్డు, ఆ రోడ్డు పక్కన అవతల పక్కనే ఖాళీ స్థలం పక్కన ఒక రోడ్డు, ఆ రోడ్డు పక్కన ఒక ఇల్లు. ఆ ఇంట్లో అద్దెకుందే అయ్యగారులో చిన్నమ్మాయి, అల్లుడు, బాబు. చర్చికి ఎదురుగుండా కనబడుతుంటుంది. అక్కడ కూర్చుంటే అయ్యగారు ఆల్టర్ మీద వాకింగ్ చెబుతుంటే కనబడతాడు. ఓ శనివారం జరుగుతుంది ప్రార్థన, బాగా ఉజ్జీవంగా వాకింగ్ చెబుతున్నాడు. కరెక్ట్గా 8:30, 8:45 ముగించేస్తే టైం ఒక పావు గంటలో ముగిస్తాడు. ఆ సమయంలో వాళ్ళ అమ్మాయి గట్టిగా కేకేసింది, నాన్న మా ఆయన్ని కొట్టి చంపేస్తున్నారు అని. అంతే. ఆ మాట కొంచెం కీసర గొంతుకులాగా ఉంటుంది, కానీ చాలా గట్టిగా మాట్లాడుతుంది, బాగా వినబడుతుంది. ఆ మైక్ సౌండ్లో కూడా ఆమె అరిసిన అరుపు అయ్యగారికి వినబడి ఆయన వాకింగ్ చెప్పడం ఆపి దిగిపోయి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తుంటే ఆయన వెనకమాల మేమందరం వెళ్ళిపోయాం. అది సౌరు వెనకమాల సూర్యులాగా. ఆ కొట్టేవాడు మేము వెళ్ళేదాకా ఉంటాడు, ఇట రండి సార్ చూద్దామని. ఎంతమంది వెళ్తే ఆడేమవుతాడు, ఇడ్లీలో చట్నీ అవుతాడు. ఆడ మీద దిగేళ్ళలో పారిపోయాడు బాక్కుమ్మేసి. సరే మొత్తానికి ఆయన లేపించాను, ప్రార్థన చేసి బయలుదేరి వచ్చేసాడు. మేము కూడా వచ్చేసాం, మోకరించాం. వాక్యం ఫుల్ఫిల్ చేస్తాడేమని చూస్తున్నాం, చేయలే. వెళ్ళటం డైరెక్ట్గా ఆల్టర్ దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకొని ముగించేసి ప్రార్థన చేసేసి అందరికీ స్వస్థత ప్రార్థన చేసేసాడు. లైన్లో నిలబడి వచ్చి చేయించుకున్నాడు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత అడిగాను నేను, పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు, అయ్యగారు వాక్యం చెప్తారనుకున్న ముగింపు వాక్యం చెప్పలేదు, అలాగే ముగించేశారు అని చెప్పంటే ఆయన చెప్పాడు. దేవుడు అడిగాడట రాగానే, ఎవరికి చెప్పలేవని. నేను చెప్పినట్టు కాదు, చెవులు గింగురమన్నాయంట. హౌ డేర్ యూ, నాకు చెప్పకుండా నా పిల్లలతో నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోతావా అని అడిగాడట. వణుకొచ్చేసిందట. అక్కడే మోకరించేసి ప్రార్థన చేసుకొని క్షమాపణ వేడుకొని లేచి స్వస్థత ఆరాధన చేశాడు. ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? ఈ వచనం బట్టి చెప్తున్నా నేను. ధైర్యం ఉందా? అసలు భయంకరమైనటువంటి అంధకార శక్తులను విడిపించినటువంటి దైవజనుడు. కొన్నిసార్లు ఘటసర్పం పడితే 6 నెలలు పట్టేది దాన్ని వదిలించేవాడు ప్రార్థన చేసి. ఎంత భయంకరమైన చేతబడులైనా ఒకే ఒక్క ప్రార్థన వదిలించేసేవాడు. దెయ్యాలను బంధించే శక్తి ఉంది ఆయనకి, బంధించేవాడు. కొన్ని బంధిస్తానంటే పారిపోయేవి. కళ్ళు మిరుముట్లు కొడిపోయేటువంటి అద్భుత సాక్ష్యాలు. కానీ తన గనుబుట్టిన కుమార్తె భర్త శ్రమలో ఉండి అరిస్తే వెళ్ళకూడని ప్రదేశం నుంచి వెళ్ళిపోయాడు ఆయన.
నేను చాలాసార్లు చెప్పాను మీకు. మన మోషే అన్న అహరోను కుమారులైన నాదాబు, అబీహులు దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని పట్టుకొస్తేనే కోపంతో వాళ్ళని అక్కడే చంపేశాడు. కానీ మోషే వచ్చి చెప్పాడు అహరోనుతో మిగిలిన ఇద్దరు కొడుకులతో, మీరు గుడారం యొక్క ద్వారం దాటి బయటికి రమ్మకండి అన్నాడు. మీరు ఏడవడానికి ఏడవకూడదు, జుట్టు విరబూసుకోకూడదు, బట్టలు చించుకోకూడదు, కానీ మీ బంధువులు ఆ పని చేయొచ్చు అన్నాడు. అంతే. ఒక కడుపును పుట్టిన కొడుకు కళ్ళ ముందు మందిరంలో చచ్చిపోతే వాడి కోసం ఏడవను కూడా ఏడవకూడదు, ఎందుకంటే మీ మీద అభిషేక తైలం ఉన్నది, జాగ్రత్త అని చెప్పాడు మోషే. ఎలా ఉంటుందో తండ్రికి? బైబిల్లో అది చదివిన తర్వాత మరి ఎంత ధైర్యం ఉండాలి ద్వారం వదిలి రావడానికి? అంత ధైర్యము కావాలి సేవ చేసే సేవకులకి. ఏం జరిగినా సరే నువ్వేం చేయాలి? నీ మీద అభిషేక తైలం ఉంటే ద్వారం దాటకూడదు, కళ్ళ నీళ్ళు రాకూడదు. ఓసారి చెప్పాను నేను, అభిషేకం తీసుకున్న సాక్ష్యం చెప్పండి, చెప్పేటప్పుడు ఏడవమాకండి అన్న. వాక్యం చెప్పేటప్పుడు కన్నీటితో ఒకవేళ చెప్పే పరిస్థితి ఒక్కోసారి వస్తుంది, కానీ దానిని మింగాలి, బయటికి రాకుండా చూసుకోవాలి. దేవునికి ఇష్టం లేదు, ఎందుకంటే నీ మీద అభిషేక తైలము ఉన్నది. ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పాను మీకు. కానీ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకు కూడా, ప్రభునందు పిల్లలు ఓఫిరి గారిని కొన్ని నెలలు సంవత్సరాలు వెంబడించినటువంటి ఒక జంట, నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇక్కడ ఉన్నారు వాళ్ళు. నేను వాళ్ళను కూడా ప్రోత్సహించాను, సేవ చేద్దురు కానీ మీరు కూడా ఉండండి, అభిషేకం పొందురుకుందరు కానీ, దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడ ఎదురు కానీ అని. పేరు చెప్పను, సభ మర్యాద కాదు. ఓ బుధవారం నాడు వచ్చి వాక్యం చెప్తానన్నయ్య అన్నాడు. ఓ చెప్పు, పర్లేదు, రైట్, ఎంకరేజ్ చేయబడాలి అని చెప్పి. ఎవరు లేరు, వాళ్ళ ఫ్యామిలీ, నేను, అమ్మగారే. ఎప్పుడైనా వస్తే ఆ పనోళ్ళు ఎవరైనా ఒకరిద్దరు వచ్చేవాళ్ళు, లేకపోతే వచ్చేవాళ్ళు కాదు. చెప్పమని చెప్తానికి వచ్చాడు, 5 గంటలకే వచ్చేసాడు. అన్నయ్య ఓ బుక్ కావాలని. ఏం బుక్ కావాలన్నా? గండ్రగొడ్లు కావాలి, తీసుకోవాలి, ఇచ్చా. నేను మన ఇంట్లో చైర్ ఉంది కదా, దాంట్లో కూర్చున్నా. దాని పక్కన ఖాళీ ప్లేస్లో అబ్బాయి కూర్చున్నాడు. అప్పుడు బీరువాలు, సోఫాలు, మంచాలు లేవు, అమ్మగారు నేను తప్ప. ఏదో కొంచెం వండుకోవడానికి సామాన్లు ఉన్నాయి అంతే. చదువుతున్నాడు. గొడ్డలు దూయడానికి కర్మిల్లో 6 దాటింది. మన తలుపు కొట్టారు ఎవరు. వచ్చాడు లోపలికి ఒక ఆయన మన ఇంట్లో, మా ఇంటి వెనక మళ్ళీ ఇల్లు ఉంది కదా, ఇప్పుడు ఎవరు దిగుతున్నారు, దిగిపోయారా? ఆ ఇంట్లో ఉండేవాడు. వచ్చి పాస్టర్ గారు మీరు నాకు ప్రార్థన చేయాలన్నాడు. అని ఇప్పుడు నేను చెప్పినట్టు కాదు, ఆయన తమిళ్, కొంచెం తెలుగు వచ్చు. పాస్టర్ మీరు నాకు కొంచెం ప్రార్థన చేసి పొడవలేదు అన్నాడు. సరే పుడిచేద్దాం రా అని చెప్పి మోకరించాడు. ఇంకా నేను ప్రార్థన చేద్దామని స్టార్ట్ చేసే లోపు లేచాడు పైకి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు నిన్ను ఇక్కడ సేవ చేయను, నిన్ను చంపేస్తాను, నిన్ను బతకనే ఉన్నావు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని ఇప్పుడు తెలుగులో చెప్పాను. అట్లా చెప్పాడు. ఇందాక దాకా చేసుకోవడం అన్నాడు, ఇప్పుడు తెలుగులో చాలా పక్కా క్లారిటీగా మాట్లాడుతున్నాడు. అది నాకు ఆ మాట్లాడుతున్నది ఎవరో నాకు అర్థమైపోయింది. ఎందుకు? 15 ఏళ్ళు దెయ్యాలను వదిలేస్తుంటే నేను అయ్యగారానికి మళ్ళా జగ్గొచ్చుకుని ఉంచున్నాను. నాకు తెలియదు దెయ్యమేదో భూతమేదో, శిష్యులకు తెలియలేదు. నాకు ఎప్పుడు బాగా అనుభవం అయిపోయింది. నేను సరే అది అరుస్తుంటే చూస్తున్నాను, ఆడు మీదకు వచ్చేసి నన్ను కొట్టేస్తాడేమో అని బైబిల్ గంటగొట్టలు పక్కన పెట్టి వచ్చి ఆయన ఆపుతున్నాడు. ఆగని. నేను వాడిని ఎందుకు ఆపుతావు, నువ్వు పక్క జరిగి, నీకు తెలియదు, నాకు తెలిసి ఇవన్నీ 15 ఏళ్ళ నుంచి చూసి బోల్డ్ రోజులు చూసా. ఘట సర్పాలు పట్టిన వాళ్ళనే చూసా. ఇది ఆడి బచ్చాగడ్డాడు శంషా, ఇది పెద్ద విశేషం కాదు, నువ్వు ఉండి పక్కన ఉండని చెప్పి అనిపించి. ఎప్పుడైతే ఈ అరుపులు ఏందో
వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయింది బాత్రూమ్కి. అమ్మగారు వంటగదిలో ఉందల్లా బయలుదేరి పరిగెత్తుకుంటూ వచ్చింది. గోడ పక్కన నుంచి చూస్తుంది. ఆమెకి 15 ఏళ్ళ నుంచి అలవాటే ఈ దెయ్యాలు చూసి చూసి వేణుగోపాల్ గారి దగ్గర. ఆమె ఏం మాట్లాడరు, అట్లా వస్తుంది. అప్పుడు నేనన్నా 6000 సంవత్సరాల మానవ జాతి చరిత్రలో 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో నీ బతికేంటి? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పొమ్మంటే పోవాలి, యేసుక్రీస్తు నామమున గెట్ అవుట్ అన్న అంతే. ఆయన వదిలేసింది. నుంచునోడల్లో కూర్చున్నాడు, మోకరించాడు. దగ్గర ప్రార్థన చేయండి అని మళ్ళీ ప్రార్థన పొడవమంటున్నాడు. వెళ్ళి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి చేయించుకొని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు, బాగానే ఉన్నాడు. అమ్మగారు వంటగదిలో వెళ్ళిపోయింది, బాగానే ఉంది. బాత్రూమ్కి వెళ్ళినా వాడు వచ్చేసింది. ఈయన మాత్రం నేను వాక్యం చెప్పనంటున్నాడు. పర్లేదు చెప్పు, కర్మేలు ప్రార్థన, కర్మేలు వాక్యం ఏం పర్లేదు చెప్పు, ఏం కాదులే అంటే, లేదా నేను నా వల్ల కాదులే అంటున్నాడు. దేనికి ఏమైందన్నా? జారకూడదు, గొడ్డలే జారకూడదు. ధైర్యము ఏమన్నాడు? ధైర్యముగా తెలియజేయుటకు, ధైర్యముతో మాటలాడుటకే వాక్శక్తి అనుగ్రహించున్నట్లు అన్నాడు. ఈ 2 విషయాలే కాదండి. నేనేం చెప్తున్నానంటే, దేవుడు మనకు అప్పగించిన పని చేయడానికి మోషే ఎట్లాంటి కమిట్మెంట్తో ఉన్నాడంటే, మరి సొంత అన్న కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు అక్కడ. మరి ఫీలింగ్ ఉండదా? బాబాయ్ కదా, ఉంటుందా ఉండదా? మీరు చెప్పండి. అంత తమాయించుకుంటే దేవుడు చెప్పమన్న మాటలు అన్నకి చెప్పాలి. ఇప్పుడు అహరోనుకి చెప్పాలి, అహరోను నీ మీద అభిషేక తైలం ముందు నువ్వు రామాకు బయటికి, నీ కొడుకులు రావద్దు అని దేవుడు చెబుతున్నాడు. జుట్టు విరబూసుకోవద్దు, కన్నీళ్ళు పెట్టద్దు, మీ బట్టలు చింపుకోవద్దు, దేవుడు చెప్పాడని చెప్పనే మాటలు చెప్పాలన్న నోట్లో నుంచి ఒక అన్నకి కళ్ళ ముందు చచ్చిపోయిన వాళ్ళ విషయంలో చెప్పాలంటే ఏం కొంచెం ఉండదా బాధ? కానీ ఎలా చెప్పాడు అంటే అంత కమిటెడ్గా ఉండాలి దేవుని కొరకు, సత్యం కొరకు. అంత ధైర్యము దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేయాలి. సంఘం ప్రార్థన కూడా కావాలి. ప్రార్థన పౌలు చేసుకోలేడా? సంఘాన్ని ఎందుకు చేయమన్నాడు? నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి అని ఎందుకన్నాడు? ఆ ధైర్యం పోకూడదు. అందుకని చెప్తున్నా, విశ్వాస సమాజము పేతురు వస్తే దోర్కా లెగుస్తుందనే విశ్వాసం ఉన్నది. కానీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏడుస్తూ ఉంటే దాన్ని చూసి పేతురు గారు బయటికి పంపించేశాడు. నేను అంటున్నాను, వాళ్ళలో ఉన్న అవిశ్వాసం అయితే పంపించేమనొచ్చు. అవిశ్వాసమా? వాళ్ళు అవిశ్వాసం అయితే వాళ్ళ కళ్ళెదురుగుండానే చేసేయచ్చుగా అద్భుతం. చేయలేదు. వాళ్ళని బయటికి పంపించి ఆ కార్యం చేశాడు. అప్పుడు ఆ టైంలో జరిగిందంట 42. ఇది మెప్పేయందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు చేశాడు ఆ కార్యం? జరిగిన కార్యాన్ని బట్టి అనేకులు విశ్వసించారు. కానీ వీళ్ళని ఎందుకు బయటికి పంపాడు? విశ్వాసం లేకపోతే ఏడుస్తూ ఉంటే అవిశ్వాసులైతే పేతుర్ని ఎందుకు పిలిపించుకుంటారు? పేతుర్ని పిలిపించడానికి విశ్వాసం ఉంది. కానీ వాళ్ళు ఏడుస్తుంటే పేతురు ఎందుకు బయటికి పంపాడంటే, ప్రభునందు ప్రియులారా, ఇంకా అప్పటికి తరాలలో యుగాలలో మరుగున్న మర్మాలు పౌలు భక్తుని ద్వారా ఇంకా బయలుపరచబడలేదు. పౌలు భక్తుల ద్వారా బయలుపరచబడిన తర్వాత చనిపోయిన వాళ్ళందరూ ఒకప్పుడు భూమి కింద పాతాళ లోకంలో పరదేశంలో ఉన్నారు. యేసు చనిపోయిన తర్వాత ఆ పరదేశంలో ఉన్న చెరను చెరగా విడిపించి తీసుకొచ్చి 3వ ఆకాశంలో పెట్టాడని పౌలు అప్పటికి సంఘానికి ప్రకటించలేదు. ఇంకా అప్పటికి అపోస్తలుడిగా పౌలు నియమించబడ్డాడు, కానీ పరిచర్య ఇంకా పూర్తిగా విస్తృతం జరగలేదు. 9వ అధ్యాయంలోనే ఆయన మారుమనసు పొందింది, రక్షణ పొందింది. అలాగూ 3వ ఆకాశంలో పెట్టినటువంటి ఆ చెరలో ఉన్నటువంటి జీవాత్మలను
రెండవసారి యేసు ప్రభు వచ్చేటప్పుడు వెంటబెట్టుకొస్తాడు. అలా వెంటబెట్టుకొచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేగుతారు, సజీవులుగా ఉన్న మనము తర్వాతే లేగుస్తామనే సత్యాన్ని, మర్మాన్ని పౌలు తన పరిచర్లో తర్వాత చెప్పాడు. అప్పటికి చెప్పాల. అప్పటికి యూదులకు కూడా చనిపోయినాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కాబట్టే సొలొమోను తన ప్రసంగి గ్రంథంలో చెప్పాడు. ప్రసంగి గ్రంథము సొలొమోను చెప్పిన మాట 3వ అధ్యాయం 21వ వచనంలో చెప్పాడు. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవడికి తెలియదు అన్నాడు. ఒకళ్ళు తెలిస్తే ఆ మాట అంటాడా సొలొమోను జ్ఞానం లేనోడా? జ్ఞానము, బుద్ధి, వివేచింప సఖ్యము కానీ ఆయన అంత అద్భుతంగా దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. మరి సొలొమోను భూమి సూర్యుని కింద జరుగు సంగతులు ఎన్నో మర్మాలు తన సామెతల్లో, కీర్తనలో, ప్రసంగిలో చెప్పాడు. చెప్పిన సొలొమోను కూడా చాలా సంగతులు తెలియదు సొలొమోనుకి. సొలొమోన్ అంటున్న మాట చెప్తున్నాను నేను. చూడండి, ప్రసంగి గ్రంథము ఇప్పుడు ఇదో ఒకటి చూసాము, 11వ అధ్యాయము 5వ వచనం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు 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 తెలియదు. గాలి ఏ త్రోవన వచ్చునో నీ వెరుగవు. ఆయనకి అసలు చూలాలు గర్భమంది ఎముకలు ఎలా ఎరుగుతాయో మనకు తెలీదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీకు తెలీదు. అలాగే సమస్తమును జరిగించు దేవుని క్రియలు కూడా నీకు తెలీదు. కానీ మరి మన హృదయంలో జ్ఞానం లేదా? జ్ఞానం ఉందా లేదా? జ్ఞానం ఉందా? దేవుడు పెట్టాడా? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రసంగి 3:11. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు నరుల హృదయములు ఎలాంటి జ్ఞానం పెట్టాడండి? శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ మనకు తెలియదు, పరిశీలనగా తెలుసుకున్నట్టు. అంటే మన హృదయంలో ఉందా లేదా జ్ఞానం? ఉంది, కానీ నీకు చాలా విషయాలు తెలియవు. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీలకు సమాజంలో ఆ దినాల్లో చనిపోయినాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఎవడికి తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఎరుగరు. అందుకే అన్నాడు, నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో తెలియదు, ఎవరికి తెలియదు అన్నాడు. అందుకని ఇజ్రాయేలీల సమాజంలో పేతురు సేవకు వచ్చే సమయానికి కూడా ప్రభునందు పేరు అప్పటికి యేసు ప్రభు చనిపోయి లేచాడా లేదా? లేచిన ఆయన నేను లేచాను బాబు అని చెప్పని మేడగదిలో 11 మంది ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమైతే ఆయన్ని చూసి వెంటనే వీళ్ళు ఏమనుకున్నారు? భూతం అనుకున్నారట. ఆయన భూతం అనుకుంటే ఆయన అంటున్నాడు, ఒరే భూతానికి కాళ్ళు చేతులు మాంసమును ఎముకలు ఉండవు, కాళ్ళు పట్టి చూడండి అని చెప్పని ఆయన చేతులు చాచిన పట్టుకుంటారా గట్టికి పట్టుకొని చూడండి అంటుంటే కూడా వీళ్ళు ఇంకా ఆశ్చర్యపోతూ భయపడుతూ ఉన్నారట. వీళ్ళు ఎలాగో పట్టుకొని ఏదో దయ్యం అనుకుంటున్నారు ఇంకా అని చెప్పని మీ దగ్గర ఏమైనా తినడానికి ఉందని అడిగితే చేపలు ఉన్నాయని పెడితే ఏం చేశాడు? చేపలు తిన్నాడు. దయ్యం తింటుందా? శరీరం ఉంటుంది దానికి? అంటే ఇజ్రాయేలులోని శిష్యులే ఆయన లేచి మహిమదేహం దాల్చుకొని వాళ్ళు ఎదురుగుండా వస్తే వాళ్ళు నమ్మడానికి అవకాశం లేకుండా పోయింది. నమ్మలే శిష్యులు. ఆఖరికి ఆయన తిన్న తర్వాత అప్పుడు విశ్వించారు. ఈలో 10 మందే ఉన్నారు, ఈలో 11 లేడు. ఎవరు? తోమ. వచ్చిందని చెప్పారు, అయ్యగారు వచ్చారు మన దగ్గరికి, మాట్లాడాడు, చాలా విషయాలు చెప్పాడు. ఆయన చేపలు కూడా తిన్నాడంటే అస్సలు నేను నమ్మను. ఆయన చేతులు ఏలుబెట్టి తిప్పితే కానీ
అందుకని యేసయ్య వచ్చి చెప్పాడు కనబడి, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడని. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము నమ్మాలి. ఆ రోజుల్లో వాళ్ళు ఏడుస్తున్నారంటే ఒక కారణం ఉంది. శిష్యులందరూ ఏడ్చారంటే ఒక కారణం ఉంది. మార్తా మరియా లాజరు చనిపోతే మార్తా మరియా ఏడ్చారంటే ఒక కారణం ఉంది. ఎందుకంటే అప్పటికి యేసు ప్రభు చెప్పాడు, మరియా నమ్ముతున్నావా అడిగాడా? మరియా నువ్వు నమ్ముతున్నావా? యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనము, 22వ వచనము, 23. ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదునను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. అప్పుడు మీరు ఆ 2 వచనాలను బట్టి మీ ఆన్సర్ ఏంటి చెప్పండి. నువ్వు తీసుకున్న పాట ఏంటి? నువ్వు పాడుతున్న రాగం ఏంటి? యేసు ప్రభు అలా అడిగలే, నేను ఏం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు అసలే? పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోయి. మాట నమ్ముచున్నావా అని అడిగితే ఏం నమ్ముతుందట? ఏమని? రెండోసారి వస్తాడని నమ్ముతుందంట. ఎస్, పునరుద్ధానము జీవమును నీవే. నీ యందు మేము విశ్వాసం ఉంచాం, మా తమ్ముడు ఖచ్చితంగా బతుకుతాడు అని అంటుందా? అంటలే. మరి అందా? ఆమె అంటలే. ఇంకప్పుడు ఇలాంటి ఎంత ప్రసంగాలు చేసి వీళ్ళ ఇంటికి తిరిగి ఆయన ఊళ్ళో వాళ్ళందరి చేత బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పటికీ కారు కూతలు కోస్తున్నారు చాలామంది ఇలాగే. కానీ ఇంత వాక్యం విని వీళ్ళు ఎక్కడున్నారు? అందుకని యేసు ప్రభు వారు వాళ్ళ యొక్క అవిశ్వాసము చూసి ఏమన్నాడు? యేసు కన్నీళ్ళు విడిచానట. ఎందుకు చూడండి 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడి నుంచి ద్రని అడుగుగా. అది ఏం చేయాలి? ఎలా ఉంది చూడండి పరిస్థితి. ఆమె ఏడుస్తుంది, ఆమెతో పాటు ఉన్న యూదులు ఏడుస్తున్నారు. ఇంకా ఆయన కూడా యేసు మూలుగుచ్చు కన్నీళ్లు విడిచాడట. ఆయన ఎక్కడుంచారు చెప్పమని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, నువ్వు ఎలాగూ ప్రేమించనో చూడుడని చెప్పుకున్నది. ఆయనను ఎలా ప్రేమించారో చూడరు. ఏం చూసేది? ఇంక ఊళ్ళో వాళ్ళందరూ అద్భుతాలు గొప్పలు మొత్తం అందరూ బ్రహ్మాండమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడని చెప్పి నమ్ముతున్నారు. ఈయన చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు వెనకమాలంటూ చూశారు. ఎవరు? శిష్యులు చూశారు లేదా? చూసి ఒకరోజు ఆయనతో కూడా కలిసి పడవెక్కి ప్రయాణం చేస్తున్నారు. పడవెక్కి ప్రయాణం చేస్తుంటే ఆయన ఏం చేశాడు? అమరమ్మున తలవాల్చుకొని పడుకున్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పడవ తోలుతున్నారు. ఈలోపు పెద్ద గాలి వాన తుఫాను వచ్చింది. గాలి తుఫానుకి అలలు లేచి పడవలో పడుతున్నాయి.
పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ కలిసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఏమని? ఏంటట? మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అంట. లేదు, చింత లేదా? చింత ఉంది కాబట్టి అమరంలో పడుకున్నాడు వెళ్ళి. ఎందుకు? పడవ మునిగితే గినిగితే ఎక్కడ మునుగుద్ది? ఫస్ట్ అమరం మునుగుద్ది, ఆ తర్వాత మిగతా మునుగుద్ది. అది మునిగితే అమరం మునుగుద్దని తెలిసే పడుకున్నాడు ఈయన. కానీ మునిగితే అమరం మునుగుద్దని వీళ్ళందరికీ కూడా తెలుసు. వీళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు, వీళ్ళకి కూడా తెలుసు పడవ సంగతి. కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రం కంగారు పడిపోయి హడావిడి పడిపోతాం. అప్పుడు అందుకనే ఆ అమరమే మునుగుద్ది, అక్కడే పడుకున్నాడుగా, ఆయన మునిగితే మనం కూడా మునుగుతామలే అనే ధైర్యం లేకుండా వెళ్ళి లేపారు. మరి కొట్టి మరి లేపారు, బాబు అయ్యా ప్రభువా కొంచెం నశించిపోతున్నా, నీకు చింత లేదు? వెంటనే గద్దించాడంట. మొత్తం అన్నీ సమస్తం లోబడిపోయినాయి. మళ్ళీ వీళ్ళు అనుకుంటున్నారంట ఆయన గురించి, ఏమని తెలుసా? ఈయన ఎవరో అని. ఆ ఎవరో తెలియకుండా వెంబడించావు ఇప్పుడు దాకా నువ్వు. నా డౌటు, ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు బ్రహ్మాండంగా ఈయన గురించి, అది ఇది టాప్ అని చెప్పి అంటపడ్డావు. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేటప్పటికి వెళ్ళానేమో మునిగిపోతాను భయవేసి లేపావు. పోనీ లేపితే లేపేవులే, అన్నిటినీ సముద్రాన్ని గాలిని అన్నిటినీ అని చేసిన తర్వాత మళ్ళీ ఎవరో ఈయనంట. అవి ఎవరైనా నమ్మడించో మరి. చాలా బైబిల్లో ఇలాంటి వచనాలు మనం చదివితే మనకు అనిపిస్తుంది వాళ్ళకు ఉన్నది ఏంటి? విశ్వాసం అంటే ఏంటది? అవిశ్వాసమా? పేతురు గారు యేసు ప్రభువు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తుంటే చూశాడు. ప్రభువు నేను కూడా నడుస్తాను అన్నాడు. సరే రా అన్నాడు. 2 అడుగులు వేసాడు, మునిగాడు. దేనికి? అవిశ్వాసం అట. ఎందుకు అవిశ్వాసం? ఏం డౌటు? నేనైనా నడుస్తుంది అనా? నేనైనా నడుస్తుంది అనుకున్నాడు. ఎక్కడ చూస్తాడు? డౌట్ వచ్చిందని చెప్పిన చెప్పాలి. దేన్ని చూస్తాడు? అప్పుడు దాకా యేసుని చూస్తే 2 అడుగులు బండి. నేనైనా మరి నడుస్తున్నాను కిందకు చూసాడు. ఏముంది? ఆయనే నడుస్తున్నాడు, కానీ ఆడికెళ్ళాడు. అందుకని బైబిల్ రాయించారు చక్కగా, నువ్వు యేసు వైపు చూచుచూ. నీ విశ్వాస ప్రయాణం సముద్రం లాంటిది. దీని మీద నువ్వు నడిచేటప్పుడు నేనైనా నడిచేదని చూడొద్దు. అందుకని ఓఫిరయ్య గారు నీటి మీద నడకనే పుస్తకం రాస్తున్నాడు. అది ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నా. అది వస్తే అది చదవాలని చాలా కుతూహలం ఉంది. అయ్యగారు రాసిన బుక్కులు చదవకుండానే పోతానేమో అని భయం వేసింది ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు. కానీ దేవుడు నిలబెట్టి నువ్వు బతికి చదువు నాయనని చదివించాడు. బతికి చదివిన తర్వాత ఓఫిరయ్య గారు చెప్పాడు, నువ్వు రాకడ వరకు బతికుంటావని. ఇదే వాగ్దానం వేణుగోపాల్ గారు చెప్పాడు. ఈ 2 వీళ్ళిద్దరు మాట్లాడిన మాటలు. కాబట్టి దేవుని కృప. ఎన్ని మాట్లాడినా సరే 3వ చెవు ఉండాలి. ఎన్ని మాట్లాడి ఎవరు ఎన్ని వాగ్దానాలు చేసినా దేవుడు మాట్లాడుతున్న దాన్ని వినడానికి మనకు ఒక చెవి, అంతరంగ చెవి ఉండాలి. ఉన్నప్పుడు నీ లైఫ్ చాలా హ్యాపీగా వెళ్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పేతురు గారు వాళ్ళని బయటికి పంపించడానికి కారణం వాళ్ళలో ఉన్న అవిశ్వాసం కాదు. అవిశ్వాసం అయితే ఆయన అసలు పిలవరు. బయటికి పంపింది దేనికనంటే, ప్రభునందు ప్రియులారా, దోర్కాను మళ్ళీ ఆయన ఎలా లేపాడో, రేపు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అలాగే చనిపోయి మళ్ళీ సమాధి చేయబడుతుంది. లాజరుని యేసు ప్రభు ఎలా లేపాడో, లేచిన వాడు తర్వాత మళ్ళీ మరణించి సమాధి చేయబడతాడు. కానీ సార్వత్రిక క్రీస్తు సంఘం అంతా తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నంత వరకు మన కళ్ళ ముందు ఏమి జరుగుతున్నా కొంచెం కూడా మీరు డిస్టర్బ్ కాకుండా ఉండే అంతగా తరములలో యుగములలో మరుగయ్యున్న మర్మాలను మీ కొరకు పౌలు ద్వారా చెప్పించాడు.
అందుకనే మొన్న ఓఫిరయ్య గారు వాళ్ళ మేనలుడు చనిపోయినటువంటి సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతూ చెప్పాడు, చాలామందికి ఈ మధ్యన అన్యుల్లాగా ఫ్యాషన్ అయిపోయిందట. అన్యులు ఎట్లా చేస్తారో ఫ్యాషన్ అయిపోయిందంట. అది కూడా కొన్ని రోజులు పోతే వస్తుందేమో నాకు డౌట్, ఇంకా పూర్తిగా రాలేదేమో. వేణుగోపాల్ అయ్యగారి టైంలోనే వచ్చిందట. అయ్యగారు చెప్పాడు, బాగా డబ్బున్న ఇళ్లల్లో, బాగా 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అంత ముసలోడు అయిపోయిన తర్వాత చచ్చిపోయినోడి కోసం ఎవడెడుతాడు? ఆ చనిపోయిన ముసలోడికి భార్య ఉండదు, అది కొడుకులు ఉండరు, వాళ్ళు కూడా పోయి ఉంటారు. ఎప్పుడో తిండిగాడు బతికున్నాడు, వాళ్ళ కొడుకులు చచ్చిపోయినారు. మనవాళ్ళు ముని మనవళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎంత జనరేషన్ గ్యాప్లో వీళ్ళ కోసం ఏడ్చేవాళ్ళు ఉంటారా? ఆ రోజుల్లో వేణుగోపాలయ్య గారు చెప్పాడు, ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు తెలుసా, ఇలా ఏడ్చే బ్యాచ్ ఒకటి ఉండేదంట. 500కి మాట్లాడి తీసుకొచ్చేవాళ్ళంట. నేను విశ్వాసకున్న రోజుల్లో అయ్యగారు చెప్పిన మాట. ఆ ట్రైనింగ్ లాగే ఒక బ్యాచ్ ఉంటుందంట. వాళ్ళు ఇక్కడ ఉంటారంట వాళ్ళు. ఆ రోజుల్లో వేణుగోపాలయ్య గారు చెప్పినప్పుడు మెడ్రాస్ నుంచి పిలిపించేవాళ్ళు అనేవాళ్ళు. ఇంకా ముసలోడు అక్క అవునే, బావ అవునే, ఇంకోడవని వచ్చిన వాళ్ళు మాత్రం బావా వెళ్ళిపోయావా, అన్నయ్య వెళ్ళిపోయావా అని చెప్పి బావ అన్నయ్య మావ అనుకుంటూ ఏడుస్తారట. ఎక్కడి దాకా? శవం పైకి లేపేంత వరకు. లేచిన తర్వాత ఇంక వీళ్ళకి డబ్బులు ఇస్తే వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు లేపనిచ్చేవాళ్ళు కదంట. ఎందుకు? వెయ్యమని వాళ్ళంట. అరే 500కి మాట్లాడుంటే అయ్యేం కుదరవు, అయితే ఇప్పుడు లేపే పర్లేదు అనేసి దాన్ని ఏమంటారు, పాడి పట్టుకుని ఏడ్చుంటే బావ్యా అంటారే, ఈడు బాధ తట్టుకోలేక 1000 చదిలిచ్చేవాళ్ళంట. అది వేణుగోపాల్ గారు ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం చెప్పిన సంగతి. అంత లేదు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో అంత ముసలిళ్ళకి ఎవరు చేస్తారు, ఏం చేస్తారు, ఎలాగో తీసుకెళ్ళిపోవాలి. కానీ ఎవడన్నా వచ్చిన వాళ్ళు బంధువులు చూస్తే ఏంటో కనీసం చావు ఇంట్లో ఆడను కూడా ఏడవట్లేదని చెప్పి అనుకుంటారని అలాగా షో పెట్టించేవాళ్ళు. కానీ అయ్యగారు చెప్పాడు, ఈ రోజుల్లో అన్యులు ఎట్లాగో ఇప్పుడు క్రైస్తవులలాగే ఫ్యాషన్ అయిపోయిందట. ఎలాగ ఏడవాలని చెప్పాడు? పౌలు భక్తుడు ఏడవమన్నాడు. ఎలాగా? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్పాడు కదా, నిరీక్షణ లేని ఇతరుల వలె కాక అన్నాడు, దుఃఖింపకుండు నిమిత్తము అన్నాడు. అంటే నిరీక్షణ లేనోళ్ళు ఏడ్చినట్లు మీరు ఏడవద్దు. ఎలా ఏడవాలి? నిరీక్షణ కలిగిన వాడు ఏడ్చింటే ఏడవాలి. ఎలాగా? డొల్లి కాదు, మనల్ని విడిచి వెళ్ళిపోయాడనే దుఃఖం ఉండాలి తప్ప మరీ కింద పడి డొల్లి జుట్టంతా విరబూసేసుకొని. అందులోనే ఓఫిరయ్య గారు ఒక 2-3 డైలాగులు చెప్పాడు. ఆ వెళ్ళిపోయిన గురించి మాట్లాడుకుంటుంటారంట. ఏమండి వెళ్ళిపోయారేంటండి, ఒక్కసారి రండి, ఒక్కసారి వచ్చారండి, ఒక్కసారి మాట్లాడండి అంటే వాళ్ళు లేచి ఏంటి సగతారాడు అనుకో. వేణుగోపాలయ్య గారికి ఒక కళ వచ్చిందంట. ఆయనే చెప్పాడు ఆ రోజుల్లో. అయ్యగారు చనిపోయాడట, సమాధి చేసేశారు. అసలు అంగరంగ వైభవంగా ఊరేగించి ఆ గొల్లపూడి గొర్రెల దొడ్లో తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. పూజ చేశారు, అన్నీ చేసేసారు, మట్టి పోసేశారు, పూల దాంట్లో అన్నీ వేసేసి మొత్తం పరిచేసి అమ్మయ్య అయ్యగారిని పాతి పెట్టేసాం, అయిపోయింది సెలవు అని చెప్పని అందరూ ఎవడింటిగా వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన 2-3 గంటలకి అయ్యగారికి మెలకు వచ్చిందట. చూశాడట. సమాధి తెరుచుకుని అంటే మట్టి వేయలేదు అనుకుంటా, ఇంకా తవ్వుతున్నారు, పైన పెట్టి ఉంచారు. పైన పెడతారు కదా, ఈలోపు జనం అందరూ నుంచొని ఉన్నారు. సమాధి ఇంకో 2 నిమిషాలు చేసేయాలి. ఆ సమయంలో లేచి కూర్చున్నాడట. ఇంకా కొట్ల అందరు చివరి చూపుకి తీశారు కదా, లేచి కూర్చున్నాడంట. ఈ చుట్టూ ఉన్న జనాలు సమాజానికి వచ్చిన పారిపోయాడట. పారిపోయాక అయ్యగారు లేచి పెట్టులోంచి ఎంట్రీలు అందరూ పారిపోయారు. నేను లేచానని చెప్తే ఎవడెంట్లేదని చెప్పని అలా నడుచుకుంటూ వచ్చి గొల్లపూడి సెంటర్లో బస్ ఎక్కి పోస్టల్ గాలిని దిగి పట్టమంటి సెంటర్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, బుజ్జే నేను వచ్చాను బుజ్జి అంటే నేను నాకు భయపడిపోతారంట లోపల.
దెయ్యం వచ్చిందని. అండ్ పాస్ట్ దెయ్యం అవుతాడండి ఇక్కడ. లెగిస్తే ఇలాగ ఉంటుంది. లెగనంతసేపు ఏడుపులు పెడబొబ్బులు, ఒక్కసారి లేక ఒక్కసారి మాట్లాడంటుంటారు. లెగిస్తే కానీ మనం ఎట్లాగ ఉండాలి? నిరీక్షణ కలిగిన వారమై మన దుఃఖం ఉండాలి. అంతకంటే ముందు దేవుడు ఇన్ని మర్మాలు మనకు ఎందుకు చెప్పాడు తెలుసా? చూడండి, అందుకనే భక్తులు వారి జీవితంలో రాశారండి. వారి జీవితంలో భాగ్యభోగముల బంధుమిత్రుల, భాగ్యభోగముల బంధుమిత్రుల బంధములను త్రెంచుకో జీవా, బంధింపబడబోకుము జీవా, బంధములను త్రెంచుకో జీవా, బంధింపబడబోకుము జీవా, జీవమనీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునందగా లేవే. నా లైఫ్లో నేను ఒకే ఒక్క సంఘటన చూశానండి. దాని నుంచి నేను ఒక పాఠం నేర్చుకున్నా. నా లైఫ్లో చూశాను. దేవుడు ప్రేరేపించమని జ్ఞాపకం చేస్తే చెప్తానికి రెడీగా ఉన్నాను. పాస్టర్ గారు స్నేహితురాలు, 1 సంవత్సరం పెద్దదంతే. పెళ్ళయింది, 2 ఆడపిల్లలు. నా పెళ్లి టైంకే పిల్లలు ఉన్నట్టున్నారు. ఇద్దరు ఉన్నారు. మనోహర్ కంటే పెద్దది అమ్మాయి, చిన్న అమ్మాయి. మా పెళ్ళికి ఆ అమ్మాయే పాస్టర్ గారు పక్కన తోడి పెళ్లి కూతురులా కూర్చుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అమ్మాయికి గర్భసంచి క్యాన్సర్ వచ్చింది. ట్రీట్మెంట్ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని, కెమోలు తీసుకొని, కరెంటు పెట్టించుకొని, ట్రీట్మెంట్ కరెంటు చివరిలో ఉంది. సడన్గా తన భర్తకి హెల్త్ బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ చేశారని బయలుదేరి వచ్చేసింది. అంత వీక్నెస్లో ఉండి తన భర్త ట్రీట్మెంట్ కోసం తిరిగి హాస్పిటల్స్ 2-3 నెలలు నేను కూడా వెళ్ళాను, ప్రార్థన చేశాను, వచ్చాను, అయ్యగారితో చేపించాను, వేణుగోపాల్ గారితో. చనిపోయాడు ఆయన. 2 ఆడపిల్లలు. చనిపోయాడు. సమాధి చేసేసింది. తను క్యాన్సర్ క్యూర్ అవ్వాలని స్వస్థత ప్రార్థన కోసం బందర్ నుంచి విజయవాడ అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తుండేది. మా దగ్గర ఉండేది. చాలా మాట్లాడేవాడు. నేనంటే కూడా తనకు చాలా ఇష్టం. నాతో బాగా మాట్లాడేది. ఎప్పుడు అడుగుతుండేది, చాలా క్వశ్చన్స్. సమాధానం చెప్పాను. సేవకు వచ్చిన తర్వాత కూడా మైసూర్లో ఉండి ఎన్నోసార్లు గంటలు మాట్లాడి బలపరిచేవాడు. సెకండ్ టైం మళ్ళీ క్యాన్సర్ వచ్చింది. పిల్లల్ని చదివిస్తూనే వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొచ్చింది. వచ్చిన కొన్ని రోజులకు మళ్ళీ వచ్చింది. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ చేయించుకుంది, మళ్ళీ వచ్చింది. అట్లా 4 సార్లు క్యాన్సర్ ఎఫెక్ట్ అయిందండి. కానీ ఆ పిల్లలను చూసి ఆమె ఎప్పుడు ఒకటే ప్రార్థన, వీళ్ళు సెటిల్ అయ్యే వరకు నన్ను ఉంచు ప్రభువా, వీళ్ళు సెటిల్ అయ్యే వరకు నన్ను ఉంచు ప్రభువా అని అడిగేది. ఆ పిల్లలు కూడా తండ్రి లేడు, వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు, బంధువులందరూ లేరు, అన్యులు. ఆ పిల్లలు కూడా తల్లి కొరకే ఎక్కువ ఆరాటపడేవాళ్ళు. ఇద్దరిని ఇంజనీరింగ్ చేయించింది. చేయించింది. 4వసారి వచ్చిన తర్వాత చివరి రోజులు ఆ తల్లి హాస్పిటల్లో ఉంది. అసలు ఎక్కించాలంటే నరం దొరకట్లా. ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అసలు ఆ బెడ్ మీద ఉండి ఒక్కరోజు కూడా ఏడుపు మొహం చూడలే ఆ తల్లిలో. నేను తన పిల్లల్ని చూస్తూ అవుతా ఉండేది ఎప్పుడు. వాళ్ళ కోసం దేవుని దగ్గర పోరాడి 4 సార్లు అయినా పోరాడి ఉంది భూమి మీద. ఆమె ఆ ట్రీట్మెంట్కి సహకరించినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఏడుపు కూడా
గొంతులో వచ్చేసింది. ప్రభువా, ఎంత భయంకరమైన స్థితిలో ఉంచాలా నువ్వు? తట్టుకోలేకపోతుంది పిల్ల. కానీ తన నోటి మీద నవ్వు మాత్రం ఆపలే. ఏం పర్లేదు అంటుంది. పిల్లలకి ధైర్యం చెబుతుంది. కానీ నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసిన తర్వాత ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత నేను ఆ పిల్లలు వాళ్ళ సాక్ష్యము వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు. ఆ రోజు నేను ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత పిల్లలంతా నిలబడి ప్రార్థన చేసుకున్నారట. ప్రభువా, మా అమ్మ నీ దగ్గరే ఉంటే బాగుంటుంది ప్రభువా, ఇక్కడ ఉంటే మా అమ్మని మేము చూడలేకపోతున్నాం ప్రభువా అని ఏడ్చారట. అప్పుడు తీసుకున్నాడు. ఇప్పుడు నేను చదివింది అదే. బంధములను త్రెంచుకో జీవా, బంధింపబడబోకుము జీవా. ఎక్కడ బంధింపబడుతుంది? బైబిల్లో దేవుడు రాసించాడు. ఏమని తెలుసా? ఆశయుడే ప్రాణాన్ని నేను. ఈ తల్లి ప్రాణ ఆశ ఏంటి? ఎప్పటికీ ఇంకా ఆడపిల్లలకి పెళ్ళి కాల. నేను కూడా చాలా సంబంధాలు చూశాను. ఎప్పటికీ కాదు, నా పిల్లల కంటే పెద్దవాడు. ఆ తల్లి ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచడానికి వాళ్ళ చదువులేపై గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు. కానీ ఆ పిల్లలు నోటమ్మటి వచ్చేంత వరకు ఆయన వెయిట్ చేశాడంటే నాకు అప్పుడు అనిపించింది ఎంత గొప్ప దేవుడని. ఎక్కడ జరుగుతుంది ఈ బంధింపబడడం అంటే? ఎక్కడ జరుగుతుంది? బంధములను త్రెంచుకో అవును, బంధాలను ఎందుకు తెంచుకోవాలి? ఆయన రాశాడు, బాగానే ఉంది చక్కగా పాట. ఎందుకు తెంచుకోవాలి? మీరు ఎవరని చెప్పండి. ఎందుకు తెంచుకోవాలి? అది రెండో మాట. అది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఏం చేయాలి? ఆ మాట అయిపోయిన బంధింపబడబోకుము జీవా, జీవమ్మ నీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే జీవమునందగా లేవే. చాలాసార్లు మనం ఇలా బంధింపబడి చాలా పనులు దేవుని చేయలేని పరిస్థితి ఉంటుందేమో మనకు తెలియదు. ఎందుకంటే చాలా టైం ఏం చేస్తాం మనం? దానికే బైండింగ్ అయిపోయి ఉంటాం మనం. నా లైఫ్ నేను ఆ ఫ్యామిలీని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఎంత గొప్ప దేవుడో. మనం అడిగితే ఏదైనా చేయడానికి రెడీ. కానీ ఆ తల్లిని పిల్లల్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం. ఆమె అడిగేది నన్ను ఎందుకు దేవుడు బాగు చేసి యోబులాగా మళ్ళీ 200 ఆశీర్వాదం ఇవ్వడని అడిగింది. ఎవడన్నా ఎందుకు ఇవ్వడో చెప్పు, నాకు ఎందుకు ఇవ్వడు చెప్పు అంది. ఎందుకంటే నువ్వు యోబు కాదు కాబట్టి అన్న. యోబు కాదు కాబట్టి. యోబుకైతే ఇస్తాడు, నువ్వు యోబు కాదుగా. యోబు లైఫ్ వేరు, నీ లైఫ్ వేరు. ప్రతి భక్తుడిని క్యాలిక్యులేట్ చేసుకొని ఆయనకి ఇచ్చాడు నాకు ఎందుకు ఇవ్వడంటే నువ్వు వాడివి కాదు కాబట్టి. ఎందుకంటే యోబు లైఫ్ వేరు, ఆయన క్యారెక్టర్ వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన మాటలు వేరు, ఆయన ప్రవర్తన వేరు, ఆయన భక్తి వేరు, ఆయనకున్న పేరే వేరు. భూమి మీద అటువంటి వాడు ఇంకొకడు లేడనే సాక్ష్యం ఎవరు పలికారు? ఆ ఊరు ప్రెసిడెంట్ గారు పలికాడా? దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు పలికిన మాట అది. ఆ సాక్ష్యం మనం కలిగి ఉన్నావా? మరి 200 ఆశీర్వాదాలు ఎలా అడుగుతావు నువ్వు? యోచన చేయి, జాగ్రత్తగా ప్రార్థన చేసుకో. రండి.